ఒకసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మనకు అందుబాటులో వచ్చారు, మాట్లాడదాం. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏ రకంగా చూడాలి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సో ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, సాక్షాత్తు కోర్టులే అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక పరిపాలన చూస్తే కనుక రేపు వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు దిగబోతున్నారు అనేది సామాన్య ప్రజలు కూడా ఊహించే విధంగా జరుగుతున్న పరిపాలన. ఎలా చూస్తున్నారు మీరు? హలో, ఇది కనెక్ట్ కాలేదు, కొద్దిగా చూడండి. వినిపించట్లేదు. రాంబాబు గారు, నా మాట వినిపిస్తోందా మీకు? రాంబాబు గారు, ఏం జరుగుతుంది అంటే ఎస్, పాలన జరగటం లేదు, సంక్షేమం జరగటం లేదు, అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నిటికన్నా మించి కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా పరిపాలన సాగుతుంది. లేకపోతే నాకు తెలియగలుగుతానండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు కాబట్టి మేము అందరినీ అరెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నారే, అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది కొత్త సాంప్రదాయం. ప్రభుత్వాలకు మార్గాలు చూపుతున్నారు. ఇంకా అదర్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కూడా ఐపీఎస్ని లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ని, డీజీపీని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చేసినా చేయకపోయినా డ్యూటీ చేసినా వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి భావన కలుగుతా ఉంది. అధికారులను సస్పెండ్ చేస్తున్నారు, పోలీస్ అధికారుల్ని. ఇంత కక్ష సాధింపు చర్య అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ పరిణామం వలన సమాజం చాలా దెబ్బతినిపోతుందనేది గమనించలేకపోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇలాంటి పరిణామాన్ని ప్రజాస్వామ్యవాదులే కాదు, ఐపీఎస్ అధికారులు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక ఐపీఎస్ ఆఫీసరు తన డ్యూటీలో ఏదైనా చేసి ఉంటే దాన్ని విచారణ జరపడం కోసం అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. అనేక మందిని అరెస్ట్ చేస్తారు ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఎస్పీలు, పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా? ఎంతమంది జయలలితను అరెస్ట్ చేయలేదా? ఎంతమంది అరెస్ట్ చేయలేదు? పివి నరసింహారావు గారిని కూడా తీసుకెళ్లి బోర్డులో నుంచోబెట్టే సందర్భాలు ఉన్నాయి కదా. ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. ఏంటండి ఇది నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తా ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రాంబాబు గారు, సో ఇప్పుడు ఇది అప్పుడు పోలీసు అధికారులు ఎవరైనా సరే కోర్టు ఆదేశాల మేరకు, ఇది కోర్టుల దృష్ట్యా న్యాయపరంగా వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించారు. అలాంటిది ప్రస్తుతం ఈ హైదరాబాద్ నుంచి ఆయన్ని పికప్ చేసి తీసుకెళ్లటం ఏ రకం అంటే ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు అసలు రాష్ట్రంలో ఉన్నాయా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనలో ఈ భూ కుంభకోణాలు కానీ లేకపోతే కారు చౌకి భూములు కట్టబెట్టడం కానీ ఇవన్నీ తీకండి సార్. తీస్తే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ జరగడానికి ఆస్కారం ఉంటుంది కదా అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏమంటారు దానికి? 100% అండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ పాలన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారిని కాదని. ఆయన ఒక మంచి పరిపాలన చేయాలి. ఆయన చెప్పినవన్నీ అబద్ధాల కోరు అనేది ప్రచారం జరుగుతుంది. దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఏదేదేదో చేసేస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాన్యన్ ఒక చరిత్ర వాళ్ళకి తెలియచేస్తున్నారు. నాకు అర్థం కాల. ఈజ్ ఎ వెరీ వెరీ సిన్సియర్ ఆఫీసర్. టెర్రర్ చేశాడు రౌడీజాన్ని కొన్ని సందర్భాల్లో. మా గుంటూరుకి ఎస్పీ చేశాడు, టెర్రర్ చేశాడు. తెలుగుదేశం టైంలోనే ఎస్పీ చేశాడు మా గుంటూరుకి. రౌడీజాన్ని టెర్రర్ చేసి ఆపగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు. ఉంటే ఆ సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయితే అది జత్మనాని మీద పెట్టి ఇవాళ ఒక తప్పుడు కేసు కట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే అఫ్ కోర్స్ ఆయన మరి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినట్టు లేడు. నాకు తెలిసిన సమాచారం మేరకు యాంటిసిపేటరీ బెయిల్కి కానీ మరొక దానికి కానీ దేనికి ఈయనతో పాటు కో-ఎక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. కానీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు, ధైర్యంగా అలా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. ఎంత దారుణం అండి. మొన్నటి దాకా డ్యూటీలో ఉండి ఇంకా సర్వీస్ లో ఉన్నాడు. ఎంత దారుణం. రేపు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు కదా, ఒక సాంప్రదాయం వచ్చేసింది కదా. ఇవాళ రాష్ట్రంలో అనేక రకాల కుంభకోణాలు జరుగుతున్నాయి. 50 రూపాయలు 60 రూపాయలకి ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఫ్రెండ్కో లేకపోతే వాళ్ళ తాబేదారులకు ఇచ్చేస్తున్నారు. వీటన్నిటిని డైవర్ట్ చేయడం స్టెచ్ ఏంటి వాళ్ళంతా. ఇవాళ రేపు ఐపీఎస్ సీతారామాన్యుల అదే కదా రేపు ఫ్రంట్ పేజీలు అన్ని వచ్చేది. ఇలాంటి వార్తలు వాళ్ళు చేసినటువంటి చేస్తున్న దుర్మార్గాలు బయటికి రాకోకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానం చంద్రబాబు నాయుడు గారు తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం అండి. ప్రజలందరూ ఖండించవలసినటువంటి అంశం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఈ విధంగా సర్వీస్ లో ఉన్నవాడిని సస్పెండ్ చేశారు. ఓకే, అది వేరే విషయం. చాలా మంది సస్పెండ్ చేశారు ఐపీఎస్ వాళ్ళని.
నలుగురు ఐదుగురు. మొన్న మా గుంటూరులో 11 మంది అధికారులు, పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు మాధవ్ అరెస్ట్ చేసిన సందర్భంలో. ఇలా ఏంటి కక్ష అంటే పోలీసులు భయపెట్టి తన వర్గంగా చేసుకొని ఎవరినైనా అరెస్ట్ చేసేయచ్చు అనేటువంటి పద్ధతుల్లో చేస్తున్నారు. ఇది దుర్మార్గం, లా అండ్ ఆర్డర్ లేనటువంటి పరిస్థితి, చట్ట ప్రకారమైన పరిపాలన ఇక్కడ జరగటం లేదు. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. దీనికి మూల్యం చంద్రబాబు చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఈ కేసులో సరైన ఆధారాలు లేని కారణంగా జట్వాని మోపిన ఆరోపణలు నిజం కావని హైకోర్టు పలువురికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఇది కక్ష కాకపోతే ఇంకేంటండి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి సర్కార్ అరెస్ట్ చేయడం? నెంబర్ 1 ఒక్కసారి సార్ నేను మీకు ఈ జనవరి 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కోర్టు ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంటే, పోలీసుల తీర్పై ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తోందంటే, సో పోలీసులు ఎవరి మాట విని ఇదంతా చేస్తున్నారో అని మేము ఒక్కసారి చెప్తాను సార్. కోర్టుల కన్నా మీరు ఎక్కువ అనుకుంటున్నారా అని జనవరి 6న మార్చిన పౌరుల స్వేచ్ఛనే హరిస్తే ఊరుకోం అంటూ సాక్షాత్తు కోర్టు 18/12/24 మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్కి ఉత్తర్వులు ఇస్తున్నారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేస్తున్నారు? లోపలైటం మినహా మీరు ఏం చేస్తున్నారు? 18 ఫిబ్రవరి. ఒకసారి మార్చిలో హద్దు మీరద్దు, హైకోర్టులన్నా లెక్క లేదా, ఇది 10 ఏప్రిల్. ఈ రకంగా ఇన్నిసార్లు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల్ని బలి చేస్తోంది ప్రస్తుతం ఈ పాలన. అడిగారు ఒకనొక సందర్భంలో డీజీపీని పిలవాల్సి వస్తుందని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్యన ఒక కేసులో అదే పోసాని కృష్ణమురళి కేసులో 111 వేశారని డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టుకు హాజరై సమాధానం చెప్పమన్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద 111 వేశారు. కేసు రిజిస్టర్ అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ప్రొడ్యూస్ చేసేటప్పుడు 111 వేసి అరెస్ట్ చేయాలని చూశారు. దాని మీద ఇన్స్పెక్టర్ పేరుకి వెళ్తే అది 111 మధ్యలో ఎట్లా వేస్తారు మీరు? యూ కమ్ అండ్ ఆన్సర్ బిఫోర్ ది కోర్ట్ అని చెప్పి కోర్టు అతను ఆదేశించింది. పోలీసులు శృతి మించి వ్యవహరిస్తున్నారు. రైట్ రాంబాబు గారు, థ్యాంక్ యూ సార్ స్పందించేందుకు.